महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మకర రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. మకర రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక శని వక్రత్యాగ ఫలితం. ఆఫ్టర్ లాంగ్ టైం 30 years తర్వాత 30 సంవత్సరాల తర్వాత శని మీ యొక్క ద్వితీయ స్థానంలోకి వచ్చినాడు. అయితే ఈ మకర రాశి వారికి సంబంధించి ఆ ద్వితీయ స్థానం అనేది కుంభరాశి అవటం, అది శని స్వక్షేత్రం అవటం, మకర కుంభాలకు అధిపతి శనీశ్వరుడే అవటం వల్ల కంపారిటివ్ మిగతా వాళ్ళతో పోలిస్తే ఈ రాశి వారికి ఏలినాటి శని అంతిమ భాగంలోనూ మధ్య భాగం అంటే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో ఉండే అనేకమైన ఒత్తిళ్లు కానీ చాలా వరకు కూడా ఆయన స్వక్షేత్రం అవటం వల్ల మీకు అంతగా దాని యొక్క ప్రభావం అనేది కొంచెం తెలిసి తెలియకుండానే మీకు కొంత లెసన్స్ అనేది నేర్పడం జరుగుతుంది. సో కాబట్టి కంపారిటివ్ అదర్ రాశిస్ తప్పకుండా మకర రాశి వాళ్ళకి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కొంత శని యొక్క స్వక్షేత్రం అంటే వీళ్ళకి ఆల్రెడీ అక్కడ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో అంటే రాశి మీద కానీ ద్వితీయంలో కానీ ఆ ట్రాన్సిట్లో వీళ్ళకి శని అంటేనే కష్టపడటం. సో వీళ్ళకి బై నేచర్ కష్టపడే స్వభావం ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి ఇక్కడ శని నేర్పించే పాఠాలు కొంచెం కష్టంగా ఉన్నా వాళ్ళు రిసీవ్ చేసుకుంటుంటారు. కానీ ఏలినాటి శని ప్రభావం అమ్మ అంత కష్టంతో పనిచేస్తున్నట్టు తెలుస్తూ ఉంటుంది. కానీ ఓన్ రాశి అవటం వల్ల వీళ్ళకి అంత ఇబ్బందిగా ఫీల్ అవ్వరు. అయితే ఇప్పుడు ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం ఇక్కడ మనకి ఎప్పుడైతే 2023 నుంచి మొదలైందో లాస్ట్ ఫేజ్ ఇది. కుంభరాశిలో శని 2 సార్లు వక్రించటం, మొదటిసారి అయిపోయింది, రెండోసారి ఇక పూర్తిగా మీ యొక్క సెకండ్ హౌస్లో. కుంభరాశి వాళ్ళకి ఇక్కడ మకర రాశికి సంబంధించి మనం చూస్తే కనుక చాలా వరకు ఆర్థికపరమైన విషయాల్లో ఈ మకర రాశికి సంబంధించి ఫైనాన్షియల్గా ఎంత డబ్బు వచ్చినా సరిపోకపోవడం, ఏదో ఖర్చులు ఉండటం, అది కుటుంబ పరంగా కావచ్చు, ఫ్యామిలీలో సమ్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు. సేమ్ టైం అలాగే ఈ మకర రాశికి సంబంధించి కొంతమంది ఆరోగ్యం కోసం చేసే ఏదైతే పథ్యాలు ఉంటాయో, తినకుండా ఫుడ్స్ ఉంటాయో వాటికి దూరంగా ఉండటం కోసం కొంచెం తినలేకపోవటం ఎలా ఉంటే, ఇది యోగం ఉండి తినలేని వాడు ఒకడైతే, సో ఇక ఏమీ లేకుండా కూడా డైటింగ్ అని, స్లిమ్ అవ్వాలని, లావ్ అవుతున్నామని అన్నం తినడం మానేయడం కొంతమంది. సో కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల గ్యాస్ ప్రాబ్లం లేకపోతే ఇంకో విషయాల వల్ల సరిగ్గా ఫుడ్ తీసుకోలేకపోవటం అనేది ఇంకొంతమంది. సో ఇలా డిఫరెంట్గా ఒక రకమైన ఆర్థికపరమైన ఒత్తిడిని, అలాగే ఫ్యామిలీలో యూనిటీకి సంబంధించి మీ యొక్క కుటుంబంలో మీ యొక్క ఇంటి పేరు వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీ యొక్క ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యామిలీలో ఒక యూనిటీకి సంబంధించి ఈ సమయంలో చాలా డిస్టర్బెన్సెస్, చాలా రిస్ట్రిక్షన్స్ రావటం మీరు గమనించి ఉండొచ్చు. సో అలాగే ఇక్కడ కొన్ని సడన్ ఎక్స్పెన్సెస్, సమ్ సడన్ ఖర్చులు, ఇవన్నీ కూడా హెల్త్ పరంగా కానీ, అలాగే ఎప్పుడైతే శని యొక్క వక్రం గత 4.5 నెలలుగా మనం చూసినట్టయితే డైరెక్ట్ 8th హౌస్ని చూస్తూ ఉంటాం. అది వారసత్వ ఆస్తులకి సంబంధించి, మీ యొక్క వారసత్వ ఆస్తులకి సంబంధించిన ధనపరమైన విషయాలకనో, ఆరోగ్యపరమైన విషయాలకనో, లేకపోతే మీ కుటుంబంలోనే పనిచేసే మీ భార్య ఆరు భర్త ఎవరిదో ఒక శాలరీకి సంబంధించి కొన్ని సోర్సెస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఒక 2-3 సోర్సులు ఉన్నాయనుకోండి. ఇంట్లో నాన్న సంపాదిస్తున్నారు, భార్య సంపాదిస్తుంది, భర్త సంపాదిస్తున్నాడు. సో అలాంటి దానిలో కూడా రిస్ట్రిక్షన్ రావటం, ఎవరితో ఒకళ్ళ శాలరీ ఆగిపోవటం కానీ, ఒకళ్ళు రిటైర్ అయ్యటం వల్ల వాళ్ళ శాలరీ తగ్గిపోవటం కానీ, ఇంకోళ్ళకి సమ్ సిచ్యువేషన్స్ ఆ యొక్క పరిస్థితులు రీత్యా జాబ్ డ్రాప్ అయిపోవటం వల్ల అక్కడ వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ శాలరీ ఆగిపోవటం కానీ, ఇలా ఆర్థిక పరంగా అయితే మొత్తానికి ఒక రకమైన కుదుపు అనేది మాత్రం వీళ్ళు చూస్తారు. బట్
ఎప్పుడైతే మకర రాశికి శని ఓన్ హౌస్ స్వక్షేత్రాధిపతి అయ్యాడు, ఆర్థికంగా బాగా యోగించిన వాళ్ళకి వాళ్ళ జన్మజాతకాల రీత్యా బాగా సంపాదించుకునే స్థాయిని, స్థితిని కూడా ఇస్తాడు. సేమ్ టైం ఈ ఎఫెక్ట్లు కూడా ఇస్తాడు. ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, ఆర్థికపరమైన విషయాల్లోనూ, కుటుంబపరమైన విషయాల్లోనూ ఒక షేక్ని ఆయన ఒక 4.5 నెలల్లో మాత్రం కొంత వీటి విషయాల్లో ఒక స్ట్రెస్ని, ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోవడం వచ్చు, ముఖ్యంగా వాడే మాటలు, మాట్లాడే భాష, మాట్లాడే మాటల విషయంలోనూ, వాడే భాషలోనూ ఒక్కొక్కసారి ఇరిటేషన్ రావటం, ఎప్పుడు లేనిది తప్పకుండా అరే నేను తప్పు మాట్లాడానేమో, నేను అనవసరంగా చాలా రూడ్గా మాట్లాడానేమో అనుకునే పరిస్థితులు మీకు జరగటం ఒకసారి మీరు ఆలోచించుకుంటే అవన్నీ కూడా జరుగుతాయి మకర రాశి వాళ్ళకి. బట్ ఎనీవే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఇప్పుడు ఈ శని యొక్క వక్రచాపం తప్పకుండా మీ యొక్క ఆర్థిక పరిస్థితుల విషయంలో ఏంటి, ఆరోగ్య పరిస్థితుల విషయంలో ఏంటి, ఆస్తి పంపకాల విషయంలో అయితే ఏంటి, కుటుంబానికి సంబంధించి వాల్యూస్కి సంబంధించిన విషయాల్లో ఏంటి, అంతిమంగా 2 సార్లు రెట్రాగ్రేషన్ ధనస్థానంలో, కుటుంబ స్థానంలో అయిపోయి ఇప్పుడు డైరెక్ట్ మోషన్లో రావటం వల్ల ఇక మీకు వీటి విషయాల్లో కొంత ఉపశమనం అనేది కలిగే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క శని యొక్క ఆస్పెక్ట్ కూడా ఇక్కడ డైరెక్ట్ మనకి సింహరాశి మీద ఉండడం, చాలా వరకు కూడా ఈ యొక్క శని యొక్క ఆస్పెక్ట్ సింహరాశి మీద ఉండటం వల్ల ముఖ్యంగా అటు అత్తగారు, మామగారు, ఇన్లాస్ ఫ్యామిలీతో కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్టు జాయింట్ అకౌంట్స్, ఇన్హెరిటెన్స్ విషయాల్లో కావచ్చు, అలాగే ప్రాపర్టీ విషయానికి సంబంధించి మనీ మ్యాటర్స్ విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో ఒక 4.5 ఈ గడిచిన 4.5 నెలలు అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ గడిచిన 4.5 నెలలు మాత్రం చాలా విపరీతమైన స్ట్రెస్. బట్ ఇప్పుడు వీటన్నిటిలో కూడా తప్పకుండా ఉపశమనం అనేది రావటం, కొంతవరకు ఏదైతే వీళ్ళకి ఆర్థిక పరంగా మనీ చాలా వరకు టైట్ పొజిషన్ అంటారు కదా, కరెక్ట్ చెప్పాలంటే రిస్ట్రిక్ట్ అయిపోవడం, టైట్ పొజిషన్ ఏమవుతుంది అవి కొంచెం గ్రాడ్యువల్గా అవన్నీ కొంచెం తగ్గడం, ఆరోగ్య పరిస్థితుల్లో కూడా కొంత మెరుగుదల కనిపించడం, ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోయే విషయాల్లో ఏవైతే ఉంటాయో అవి కూడా మెరుగవడం, అలాగే ఇటు ప్రాపర్టీస్కి సంబంధించో స్థిరాస్తులకు సంబంధించి పెట్టే ఖర్చులకి సంబంధించి డబల్ ఎక్స్పెన్సెస్ కానీ ఖర్చులు కానీ కొంచెం తగ్గడం, ఇక్కడ కొంచెం స్టెబిలైజేషన్ ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా వీటన్నిటిలో ఒక స్టెబిలైజేషన్ అనేది నెమ్మదిగా మకర రాశి వాళ్ళకి ఇప్పుడు రావటం మనం గమనించవచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ శని కుజుడిని చూస్తున్నారు, మళ్ళీ కుజుడు ఇప్పుడు శనిని కూడా చూస్తున్నారు. సో మరి వీళ్ళిద్దరు ఫైటింగ్ తర్వాత ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈయన ఇక నెక్స్ట్ ఫార్వర్డ్ మోషన్లో డైరెక్ట్ ఇక మీన రాశిలోకి వెళ్ళిపోతారు ఇంకో 4-5 నెలల్లో. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ అక్కడ మనకి నెక్స్ట్ మీన రాశిలోకి వెళ్ళడం, శని వీళ్ళకి ఏలినాటి శని అయితే కంప్లీట్ అయిపోద్ది మకర రాశి వాళ్ళు. కాబట్టి మనకి వీక్లీ, మంత్లీ కూడా ఫాలో అవుతూ ఉంటే ఇంకా శని కుజుల యొక్క ఆయన ఈయన్ని చూడడం, ఈయన ఆయన్ని చూడడం, ఈ యొక్క ఫైటింగ్ ఎలా ఉంటుందో ఏంటి, వాటి యొక్క పరిస్థితులు అనేవి మన వీక్లీ, మంత్లీలో చూస్తే ఇంకా బాగా తెలుస్తాయి. సో ఇంకా మన మకర రాశి ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో చక్కగా వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఏలినాటి శని ఎండింగ్ కంప్లీట్లో శానిటరీ రెట్రాగ్రేషన్ యొక్క ఫలితం చక్కగా వాళ్ళు తెలుసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.